హలో మామ, ప్రజెంట్ మనం అయితే చెన్నై రైల్వే స్టేషన్ ఉన్నాము. చెన్నై సెంట్రల్ ఇది ఎగ్మోర్ అయితే కాదు. సో ఇక్కడ నుంచి అయితే మనం బ్రాడ్వే అయితే ఇప్పుడు పాస్ అవుతున్నాము, బ్రాడ్వేకి వెళ్తున్నాము. సో ఫుల్ బ్లాగ్ అనేది అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఎవరన్నా బ్రాడ్వే వెళ్ళాలనుకున్నా లేకపోతే పెట్స్ గురించి అని తెలుసుకోవాలన్నా మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి మామ. ఓకే, ఉంటా, బాయ్. బస్సులో ఉన్నాము, ఇక్కడ నుంచి మనం బ్రాడ్వే అయితే మూవ్ అవుతున్నాము. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్రాడ్వే అన్న ప్యారిస్ కార్నర్ అన్న రెండు అయితే సేమ్ ఈక్వల్, రెండు ఒకటే. సో ఇప్పుడు నెక్కింది అయితే ఏసీ కోచ్కి వచ్చింది. సో ఇదైతే 15 రూపీస్ ఛార్జ్ చేశారు. అట్లా కాకుండా మీరు క్యాబ్ కానీ ఏమన్నా ర్యాపిడో కానీ బుక్ చేసుకుంటే డెఫినెట్లీ 15 రూపీస్ నుంచి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఎవరైనా సరే సిటీ బస్సెస్కి అయితే ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం ఎవ్రీ 10 మినిట్స్కి లేదా 15 మినిట్స్కి డెఫినెట్గా బస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే బస్సెస్ కోసం ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇదైతే ప్రజెంట్ ఇదే చెన్నై పెట్ మార్కెట్. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లాన్కి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. చూసారా, ఇదే పెట్ మార్కెట్ అనమాట. ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ చెప్పారు. ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ క్యాట్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. అలాగే కొంచెం మనైతే తెలుసుకున్న కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఏమైనా వచ్చి కొంచెం ఓకే అయితే కొంచెం అన్ని ఏదైనా సరే మనకు కొంచెం బెస్ట్ ప్రైస్ అయితే మనం తీసుకోవచ్చు. మార్కెట్ అంటే 12 వరకు తెలియదు, ఇదే రెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఎడ్ చేసినా సరే ఫుల్గా ఉంటారు రష్ అయితే మాత్రం. ఇక్కడ మనకు ఎప్పుడు బ్రదర్లా ఉంటాడని ఎన్న పేరు మహేష్ అన్నదైతే కుక్కర్స్ ఫామ్ అనమాట. అన్న లొకేషన్ అన్నది రెడ్ హిల్స్ లో ఫామ్ ఉంది అన్నకి. ఓకే, ఇప్పుడే మనకి అమౌంట్ ఎప్పుడు కావాలని అన్నది మనకి పే చేస్తా ఉంటాడు. బర్డ్స్ అన్న దగ్గర అయితే ఆల్ టైమ్ ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సన్కాండర్ కానీ ఏదైనా సరే అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఎవరికైనా ఏమైనా కావాలంటే మా ఇద్దరు ఎవరు కాంటాక్ట్ అయినా ఓకే, ఇద్దరు ఎవరైనా ఏదైనా అవుతాయి.